కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే ముచ్చట ఏంది అని అంటే దోస్తులు మొగుడు బొంబాయి పోతే సిరీస్ పెట్టక 4-5 డేస్ అవుతుందన్నమాట. ఆ సిరీస్ ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మీకోసం అయితే ఈ రోజు అయితే ఆ సిరీస్ పెడుతున్నాం అన్నమాట. రేపైతే తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస సిరీస్ అనేది కామెడీగా వస్తుంది దోస్తులు. జరా ఏమనుకోకుర్రి, ఇది 2 రోజులక 3 రోజులకు ఒక్కసారి అయితే పెడతాము ఈ సిరీస్ అనేది. ఎందుకంటే ఎక్కువ కామెడీ సిరీస్ ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఒకవేళ మాకు ఏమైనా టైం దొరికితే ఈ వీడియో ఎప్పుడైనా వేరే టైమింగ్ కి పెట్టడానికి ట్రై చేస్తాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ సిరీస్ అయితే తొందరగానే కంప్లీట్ చేస్తాం దోస్తులు. ఇక మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టుడు మాకు ఇష్టం లేదన్నమాట. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 5 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు ఇట్లనే వీళ్ళు ప్రేమలా పడ్డారు కదా, ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతుంది అన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందనేది మీ ముందుకు తీసుకొస్తాం చూడండి. అలాగే శ్రీను వాళ్ళ అక్క లత ప్రెగ్నెంట్ అన్నమాట. ఇక ఆమె ఇక్కడనే ఉంటదన్నమాట. ఇక చూడుర్రి. హలో లత, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఇప్పుడే తిన్నా, టాబ్లెట్స్ వేసుకున్నా, కూర్చున్నా. అదే గది, మరి టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా లేదా అని కాల్ చేసిన. వేసుకున్నా. ఏమైంది, వర్క్ లేదా కాల్ చేసినావు? ఉంది, ఇప్పుడు బ్రేక్ టైం కదా, టీ తాగుతున్నా. సరేలే. శ్రీను ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడు. బయటకెళ్ళి ఏమన్నా తినడానికి తీసుకురమ్మనకపోయినావు? వాడు ఈ మధ్యలో ఏం పని చెప్పినా కూడా ఇంటలేడు. ఏ పని చెప్పినా నాకు పని ఉంది నేను పోతున్నా అని వాడు అసలు కంటికే కనబడతలేడు. రాత్రి కూడా వాడు బాగా తిరుగుతాండండి, ఎందుకో నాకు అర్థమైతలేదు. ఇక ఈ వయసు గట్లనే ఉంటది, తిరిగే వయసు గాని. లేదండి, ఎప్పుడు చూసినా ఫోన్లే మాట్లాడుతుండు, తిరుగుతాండు. ఎవరు రానంటే ఎవరు లేరు అని కట్ చేస్తుండు. అవునా? వాడికి లవరు ఉన్నట్టున్నది, అందుకే నైట్ కూడా వాడు టైం ఉంటలేదు, పాడుంటలేదు, ఎప్పుడు పడితే అప్పుడే లేచిపోతుండు. ఎటు పోతుండో మరొకసారి గమనిస్తే ఏమైతుంది మీకు? నేనచ్చి అక్కడ పడుకుందామంటే ఎందుకు అని వస్తలేను. కావచ్చు కదా, ఏమైతుంది? 2 రోజులు అవుతుంది నువ్వు ఇక్కడ పడుకోక, ఈ రోజు ఇక్కడే రా పడుకుందు, సరేనా? సరే గాని వాడు ఎందుకు అట్లా చేస్తుండో నాకైతే అర్థమే అయితలేదు. ఏమున్నా గీ ఇంటి ముంగడ దాంతోటి దాన్ని అటు ఎక్కించుకోవడు, ఇటు ఎక్కించుకొచ్చుడు చేస్తుండు. ఏమన్నా అంటే ఏమంటుండు తెలుసా? ఆ అన్నయ్య నాకు ఫోన్ చేసిండు, వదినను తీసుకుపోమ్మన్నాడు, తీసుకురమ్మన్నాడు. ఆ అన్నయ్య మాట ఎందుకు తీసేయాలి నేను అని అంటుండు. అవునా? ఆమెను తీసుకొస్తేంది, తీసుకపోతే ఏంది గాని? ఏమో పుష్కర ఆమెతోటేనా ఏంటి మాట్లాడేదని నాకు అనిపిస్తుంది. ఊక పెళ్ళైన దాంతో పెట్టుకుంటాడా అని మీ తమ్ముడు? ఏమో చెప్పలేం, దాని సోకులు చూస్తా అంటే అట్లనే అనిపిస్తుంది నాకు. అదంతా ఏముంటది గాని. సరే మరి నేను మళ్ళీ చేస్తావు. ఏమైందో ఏమో, వీడు ఈ మధ్యలో అంత వింతగా ప్రవర్తిస్తుండు. ఊకే ఈమెను ఎక్కించుకపోడు, ఎక్కించుకొచ్చుడు, పొలం కాడికి పోతున్నానంటాడు. మరి ఏం చేస్తాడో ఏమో, ఏమున్నా ఫోన్లు మాట్లాడు, రాత్రి ఎటో లేచిపోడు. అమ్మా బిడ్డ, ఏం తింటలేకపోతివి, చక్కగా ఏమైనా తింటే కక్కత్తుంది అని అనబడితివి. గా అటుకులు తెమ్మనల్లా, పేపర్ అటుకులు, అవి మర్రెత్తా తినచ్చు కదా, అప్పుడప్పుడు ఇన్ని బుక్కుతావు కదా. అవునే అమ్మా, నాకు కూడా అస్సలకి అన్నం తినబుద్ధి అయితే లేదు, తీసుకురమ్మను. ఏం చేస్తాండు? అరే శ్రీను రారా. ఏందే నిద్ర ముఖం పెట్టుకొని ఉన్నవేంద్రా? రాత్రంతా నిద్ర పోతలేవా ఏంది? రాత్రి అంతా తిరగనే బట్టే. నేను ఏడ తిరుగుతున్నానే అక్క, నువ్వు ఉన్న కాడుండవు, అమ్మకు పుల్లలు ఎత్తావు, అది నువ్వు తిట్టేటట్టు ఎత్తావు. ఏమో మరి ఈ మధ్యలో అంతా అంగడంగడి అవుతున్నావు, ఏ పని చెప్పినా ఇంత లేకపోతివి. ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నావు, మరి ఏం చేస్తున్నావు? ఊకే ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు దోస్తుగాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు, నేను మాట్లాడుకోవద్దా అని. ఎవడు దోస్తుగాలు రా? తెల్లందాకా పొద్దందాకా దోస్తుగాలేనారా? ఇప్పుడు ఏంటిదే, ఎందుకు పిలిచినావు చెప్పు? ఓ దుకాణానికి పోదామని పిలిచిండ్రా. 1 కిలోన్ని పేపర్ అటుకులు, 1/2 కిలో పల్లీలు, 1/2 కిలో పుట్నాలు పట్టుకొని రాపో. ఈయన్నే కదా అమ్మ, తెచ్చుకుంటే ఏమైతాందే? నీకు బండే కొనిత్తిని, పొయ్యి తెచ్చడానికి ఏమైతుందిరా? శ్రీను ఏంటిది? ఏం లేదు, శ్రీను పొలం కాడికి పోతుండా అని నేను కూడా వెళ్తా అని. నువ్వు పొలం కాడికి పోతున్నావా లేకపోతే వంతోటన్నా వండడానికి పోతున్నావాడా? అది ఏం తయారవుడే నీ సోకు పాడుగాను. ఏమో ఆడిప్పుడు పోతాడో పోడో. పోతమ్మా, పోవద్దానే, ఇల్లు పెట్టద్దానే. పోవాలి, రాత్రి అంతా తిరగబడితివి, తెల్లందాకా పొద్దుందాకా వండబడితివి. ఇప్పుడు ఎప్పుడు పోయి నీళ్ళు పెడతావు? ఏం కథ? పొలాన్ని ఏం చేస్తానవరా నువ్వు? నీ అవ్వ నేనేం చేస్తలేనే. ఏమో మరి నీ కథలు
ఫస్ట్ అమ్మ చెప్పిన పని అయితే అయిపో. ఏ అమ్మ తెచ్చుకోదా అనేకి ఇక్కడ ప్రతిదానికి చిన్నదానికి పిత్తిన దానికి తగ్గిన దానికి నాకే చెప్తారు. దగ్గరనే నా అటుకులు తెచ్చుకోరాదా? అది నేను వచ్చినాక మీ మాట ఎందుకు వింటడే? ఫోన్ లిఫ్ట్ చేస్తారేడని ఇంట్లోకి వచ్చిన. పావాది నా పోదాం. దా పిల్లలు స్కూల్ పోయారు, వాళ్ళు వచ్చేసరికి రావాలి. వస్తానప్పా. తెచ్చిరా ఏ తెచ్చుకోపోవే. అసలు వీని సంగతి ఏందే నాకు అర్థమైతలేదు. మనం ఏం పని చెప్పినా వాడు ఇంటలేడు. దాన్ని ఎక్కించకపోడు, దించచ్చుడు ఇవన్నీ మంచిగానే ఎత్తాడు. అసలు ఏంది మరి? అదేమన్నా మన తమ్ముడిని ఏమైనా ఎత్తాందా ఏంది? దాని బద్దలు బాసింగాలు ఎత్తా, మనోన్ని ఏమన్నా అన్నట్టు గెలికినట్టు ఎత్తే. మొగుడిడ లేకపాయే, మొగుడు దించిరమ్మన్నాడట కదా వీనికి, అందుకే వీడు అట్లా ఎత్తాండు. దానికి సిగ్గులేదా బిడ్డ? ఇద్దరు బిడ్డలు ఉన్నారు దానికి. ఏమో అమ్మా, దాని మొగుడు లేడని ఇది సపడే ఉండొచ్చు కదా. గన్ని సోకుల పడుతుంది, అది ఎక్క సోకుల పడుతుంది చూసినావా? గదే గదే చూసిన బిడ్డ. మరి తమ్ముడు అది రాగానే రమ్మంటే పోవట్టే, ఏదన్నా జరుగుతుందా ఏందే? ఏచి గట్ల అంటాడు కాదు మన తమ్ముడు గాని. అరేది మరి నువ్వే పోయి తీసుకురాపో. తీసుకొత్తా. ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక కన్నేయాలి. నాకెందుకో డౌట్ వస్తుంది. ఆ డౌట్ కనుక నిజం అయితేనా దాన్ని ఏం చేయాలో అదే చేస్తా నేను. సిగ్గులేనాడివి, పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, దానికి అన్ని సోకులు అవసరమా? పరాయి మొగుళ్ళ బండి మీద ఎట్లా పోబుద్ది అవుతుంది? సిగ్గులేని ముండా, మొగుడు చెప్పినంత మాత్రాన ఇది మా తమ్ముని బండి మీద పోవుడు అవసరమా? నేను సంగతి చెప్తావు. నువ్వెందుకు ఇంట్లోకి వచ్చినవే పిచ్చిదానా? మా అక్కకు డౌట్ రాదా? పిచ్చోడా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, నీకేమైంది? మరి పొలం కాడికి పోవద్దా అని నేను వచ్చినా. ఎవరు రెడీ అయినావు? ఎవరి గురించి? మస్తు అందంగా ఉన్నవే ఈ చీరలా. ఇంకెవరి గురించిరా పిచ్చోడా? ఏదైనా నా అందమైన ఏదైనా నీ గురించేనాయే. నీ గురించే నేను రెడీ అయితరా బంగారం, నీకు తెలియదా? మరి ఏదైనా నా గురించే, నువ్వు అది కావాలే. పిచ్చోడా, నేను ప్రేమించేదే నిన్ను, నీకోసమే నేను తపన పడబడితే. నీ గురించి కాకపోతే ఎవరి గురించి రెడీ అవుతారా? బా ఏమన్నున్నవా అని గింత అందంగా తయారైతున్నావు రోజు రోజుకు. నీ గురించే రెడీ అవుతున్నా. నీకు నా మీద ఇంకా ప్రేమ పెరగాలని నీ గురించేరా పిచ్చోడా. ఐ లవ్ యూ. లవ్ యూ టూనే. ఇంత అందంగా ఉన్నావు తెలుసా? అమ్మ తోడు ఎటన్నా తీసుకుపోయి నిన్ను లగ్గం చేసుకోవాలన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇంత అందంగా తయారైతే నేను ఎట్లా చూసుకుంటుంటా అని అనుకుంటున్నావు. అవునా? అవ్వా పొద్దందాక ఎప్పుడన్నా వద్దాము అని అంటే మీ పిల్లలు ఉంటారు రాయే, వాళ్ళు బడికి పోయిన టైంలా మా వాళ్ళు ఉంటారు రాయే. నైట్ వస్తున్నావు కదా, పిల్లలు ఎత్తారు ఒర్రకు పో పో అని అనబడితివి. మరిగా వాళ్ళు ఇప్పటికే అంటారు గైన్ ఎందుకు వస్తాడు, నువ్వెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా. అందుకే హాస్టల్ వేసి పారేయి, మనకు మంచిగా ఫ్రీ ఉంటది. చెప్తే ఇంటలేవు నువ్వు. నేను నా మొగంతో హాస్టల్లో వారెత్తా అని నేనంటే వాడంటాడు కదా, వాళ్ళను హాస్టల్లో వారేసి నువ్వు ఒక్కదానివే ఉంటావా? ఒక్కదానివి నీకు ఎట్లా ఉండబుద్ధి అవుతుంది అని వాడు బెదిరించినట్టే మాట్లాడుతుండు. ఇక లేనిపోని డౌట్లు నేనెందుకు పెట్టుకోవాలి వానికని సరే ఇక అద్దుతీ అని చెప్పిన. సరే గాని నాకు పిచ్చిలు ఎత్తాది నేను చూస్తే. గా కరెంటు పెట్టి అక్కడ చెట్ల కాడికి రా, సరేనా? సరే వస్తా. మనం రోజు ఉండే ప్లేస్ కాడికే కదా నువ్వు రమ్మనేది. అవును, అక్కడికైతే ఎవ్వరు రారు. సరేపా. ఇంకిద్దరిని పిలిస్తే పొలమంతా కలుసుడు అయిపోవు కదా నేను నరసవ్వా. ఏమో మా ఇద్దరినే పిలితివి. ఎవరవ్వా వచ్చేది? ఇక పుష్పకేమో బిడ్డ కడుపుతోటే ఉండే, ఇక లంగబొడ్డ దేవతి శ్వేత అది సోకుల పడుకుంటా. మరి ఎవరి గురించి అంతగానం సోకుల పడుతుందో నాకైతే అర్థమైతలేదు. రాయే పోరి అని అంటే అబ్బో నేను రాను, నా మొగలు తిడతాడంటాంది. అవునే, నాకు తెలిసి ఆ సీన్గాంతోటే ఏదో అయినట్టుంది జిగిజిగి. అంతేనా? ఆయన గురించే సోకుల పడుతున్నట్టుంది. ఏ ఉన్న ఇంటి ముంగట్నే కూసునుడు. అయ్యో మల్లక్క, నేను అనద్దనుకున్నా గానీ నా నోట్ల మాట ఆగి పాడైతలేదు. పొలం కాడికైతే రోజు బండి మిందే వస్తారు, బండి మిందే పోతారు. మరి ఒక కన్నే కూర్చొని ముచ్చట పెడతారు. ఏం దుర్రా అంటే ఇక కరెంట్ పెట్టినావు, నీళ్ళు వారేదాకా నీడ కూర్చున్నావు అని అంటారు. అయిపోయింది, సీన్గానికి దీని రుచి చూపించినట్టున్నది. ఇక వాడు దీన్ని ఎందుకు వదిలిపెడతాడు? ఇక మొగుడు పోయి బొంబాయిలుండే, పిల్లలు పోరగాళ్ళు ఆడిపోరగాళ్ళు వాళ్ళకే మెరక. ఇక ఇది మంచిగా విన్ని పక్కలేసుకుంటున్నట్టున్నదే. ఒక పాడగాను అత
వాళ్ళకు తెలిస్తే దాని సీకెంటికలు మడిబట్టి పొట్టు పొట్టు అదైతది. అయినా మనం అనుకుంటున్నాం గాని అది నిజమో అబద్ధమో ఎంతవరకు మనకెరక. బరాబరేనే నర్సి, ఓ చక్క చెప్పిందంటే బరాబరే ఉంటది గాని అది గంత సోకుల పడుతుందంటే మిండెన్ గురించే. దానికి ఎవడు పాడైండి ఇప్పుడు మొగలు లేనే లేకపాయే. ఇక గంత తయారు ఎందుకైతరే? ఓ కట్టిగా చీర కడతలేదు, డ్రెస్సులు ఎత్తాంది, అన్ని జబ్బల జాకెట్లు ఎత్తాంది నీ లెక్కనే. ఇక వాని బండి మీద కూర్చొని వస్తాంది కదా, మొన్న నేను కూడా చూసిన వారు గట్టిగా పట్టుకుంటాంది. అయిపోయిండే పోసావా, సీన్గాడు దానికి బుకింగ్ అయిపోయినట్టున్నాడు. అవ్వకక్కకు బావకు తెలుస్తలేదా? తెలిసేటట్టు అంటారే నర్సి. ఈయన కోటి మూతి తెలియదు, ముక్కు తెలియదు, అంతా బరాబరే ఉన్నట్టున్నది. తీయే లాంగనా బొడ్డులు మొగుడు ఉండంగి ఇంకో మొగంతోటి ఎందుకు ఆడిపోయి బొంబాయిల వంటే ఇది ఈయన దగ్గర వంటాందా ఏంది? మళ్ళా కదా పలిక మాలిన ముచ్చట్లు మనకెందుకు? బియ్యం పోసిర్రా 3 నెలలై. పోతారు ఎప్పడుస్తుందో తెచ్చుకోలేదా అనే? నాకు ఈ పొలం చుట్టే తిరిగే వరకు ఆళ్ళాయే. నా మొగుడు పా పా పొలం కలగాలి ఆగం చేయబట్టే మందేమో దొరుకుతలేరాయే. గరామను పిలుద్దామని అనుకున్నా కానీ ఆ బంటికాట జ్వరం వచ్చిందట, అది రానన్నది. అయ్యో పిల్లగాడు మంచి పిల్లగాడే. అవును, ఎంత అవుతుంది టైము? తినే టైం కాలేదా ఏ నర్సి? ఒక్క మడి అయిపోయింది, ఇంకో మడిలో కత్తిమి ఇళ్ళనే దిప్పబడితివి. ఆకలి అవుతుంది, పాయే బుక్కడి తిందాం. తిందాం. ఏంది సారు మనిషి పెట్టిప్పిర్రు మీరు? ఏ అంతా ఉడుకుతుందే, ఇప్పుతే ఏమైతుంది? సరే గాని మీ అక్కేందో బాగా అంటదేంద్రా? ఏందట ఆమెకు? ఇక కడుపైందని ఆవుతనే లేదు కదా. ఏ పోనీ మా అక్క గురించి ఎందుకు గాని? కడుపైతే మొదడుసుందే ఇక్కడ ఉండు అవసరమా? పోయి వాళ్ళ ఇంటికాడ ఉంటే ఏమైతుంది? ఏమున్నా ఈయన్నే ఉంటదేమ్రా, నాకు అర్థం కాదు. ఓకే నన్ను కింది నుండి మీదికి చూస్తుంది. ఆమె గురించా టాపిక్, లేకపోతే మన గురించా? నీ అవ్వ నాకు నేను యూతే పిచ్చిలేస్తుందని నేను నీతో మాట్లాడదామని పక్కకు రమ్మంటే నువ్వు దాని గురించి తిత్తవేందే? కాదురా, ఆమె నన్నంతా ఎట్లనో చూస్తుంది, అందుకే అంటున్నా. చూసుకోనీలే. ఆమెను వాళ్ళ ఇంటికి పొమ్మన్రా. ఇప్పుడు సుందే ఇక్కడ ఉండు అవసరమా? మీ బావకు కష్టమైతలేదా? అది నేను చెప్పిండు అనుకో, ఇక మా అవ్వ ఉన్ను మా అక్క నన్ను పొట్టు పొట్టు తిడతారు. ఇప్పటికే పని ఏమింటలేవురా అని తిడుతుర్రు. ఏంది నేనేది? ముద్ద పండు లెక్క ఎంత ముద్దుగున్నవే. ఫస్ట్ నాకు దొరుకుతా అయిపోవు కదనే పెళ్లి చేసుకుందును. రాను రోజు రోజుకు నీ మీద నాకు ప్రేమ ఎక్కువైపోతుంది తెలుసా. నిన్ను వదిలిపెట్టి క్షణం కూడా ఉండబుద్ధి అయితే లేదు. నువ్వు ఏమంటా పరిచయం అయినవా అప్పడుసుంది దోస్తాన్ని కూడా పక్కకు పెట్టేసిన తెలుసా. నేను దోస్తుల దగ్గర కూడా పోతలేను. పోవద్దు, నువ్వు నాతోటే ఉండాలి ఇప్పటికీ ఎప్పటికీ, సరేనా? నువ్వు ఎప్పటికైనా నా చెయ్యి అనేది వదిలిపెట్టద్రా. నేను కూడా నిన్ను వదిలిపెట్టా. నువ్వంటే అంత పిచ్చి తెలుసా నాకు. నాకు కూడా నువ్వంటే పిచ్చి కదనే, అందుకే కదా నిన్ను వదిలిపెడతలేను. నిన్ను ఎటువైనా తీసుకొస్తున్నా తెలుసా కదా. సరే గాని ఎవరన్నా వస్తారా? ఇటెవరు వస్తారే పిచ్చిదానా? గదే మరి వాటర్ ఇట్లా తాగడానికి ఎవరన్నా చేంతకు వస్తే ఇక్కడ బోరింగ్ కాడ తీసుకుపోతారు కదా. ఎవ్వరు రారు, ఎవరు వస్తలేరు. నువ్వు హొర్రకు నన్ను పెళ్లి చేసుకుంటావా అనే? నిజంగా అడుగుతున్నావా? నిజమే పిచ్చిదానా, నన్ను చేసుకుంటావా? మనిద్దరం ఎక్కడికైనా లేచిపోదామే. నిన్ను వదిలిపెట్టి ఉండు నా తరం అయితే లేదుగా. నిజమంటున్నావారా నువ్వు? పిల్లలు ఏం కావాలరా? పిల్లల్ని నీ మొగుడు చూసుకోడానే. నాకు నువ్వు కావాలి, నిన్ను వదిలిపెట్టి నేను బతకలేను. ఫస్ట్ ఏమో అన్నట్టు గుర్తు, వేరే పెళ్లి చేసుకున్నా కూడా నాతోటే ఉంటా అని అన్నావు కదరా. అంతేగాని అంతే వేరే పెళ్లి చేసుకున్నా కూడా నేను నీతోటే ఉంటా బంగారం. నీకు పెళ్లి కాకపోతే ఖచ్చితంగా నిన్నే చేసుకుందును. నువ్వు వేరే పెళ్లి చేసుకున్నాడు అద్దురా. సరే ఇది ఇప్పరాదు అంత ఉడుకుతలేదు నీకు. అద్దురా, ఎవరన్నా వస్తే ఇజ్జత్ పోతుంది, వద్దు. నరిసి గడియుడే. ఐ లవ్ యూ. మనం అనుకున్నది నిజమేనే నరిసియే. ఈ బాడుకో ఉన్నది గట్ల ఎత్తారేమే, ఏడబడతాన్నే అంటుర్రేమే. దానికి బగ్గ కావరం ఉన్నది పోషక్కు. రీతికి ఎగ్గిదరగా నేను అందుకోవాలా? ఓ అద్దద్దు, మనకెంతీట పాప ఇక్కడ ఒరుడు అద్దు. అబ్బో వాళ్ళు బరి తెగించిర్రు, చేన్లల్లా వంటారు, చిరకల్లల్లా వంటారు. వాడు ఎవడు దాన్ని ఎట్లా గట్టిగా పట్టుకున్నాడో. లే వదులురా.
అవ్వకి చెప్పాలే మనం ఇక. అబ్బో పోరని ముంచిందేముండా, దీనికి పెళ్ళయింది సిగ్గులేదా అని ఇద్దరు ఆడపిల్లలు పాడైర్రు. అయ్యో నీళ్ళకనత్తే వీళ్ళ భాగవతం చూసినాం కదా, పాయే పోషక్కు పుష్కన చూడగిట్లయిటు. వదలా నీళ్లు తెస్తామని వేర్రు ఏడవై మునిగిర్రిల్లు. ఇంతసేపు పోతారు నీళ్లకు, అంతా దూపై పాడైతుందంటే వాళ్ళక్క ఏం పుట్టిందే. ఇద్దరు నోరు తెరిచి చూస్తారు, నీళ్ళేవి కతేది. నీళ్లు పాడగాను మేము నీళ్ళ కనిపోతే అక్కడ పెద్దదే చూసినాం. ఏంటిది, ఏం చూసి పాడైర్రు? అయ్యో మల్లక్క, మనం అనుకున్నది నిజమేనే. ఏంటి దుర్రా, ఏమైంది? అసలైన ముచ్చట చెప్పి నోరు తెరువుర్రి. గా సీన్గాడున్ను శ్వేత లేదా, మేము నీళ్ళెత్తామని పోయినమే మల్లక్కో, వాళ్ళు చేనులేమన్నరే. ఏందే? అవును మరి, ఇప్పుడెందుకో నువ్వు నోరు తెరిచినావు? ఊర్ని అవ్వా, మనం అనుకున్నది నిజమేనా? నిజమే. ఆడు మొత్తం అంగిప్పిండు, దాని మీద వన్నాడు, ముద్దుల మీద ముద్దులిస్తాడు. ఊరుత పాడగాను అని చెప్పందుకొంద అన్నద్దా. ఏ నరసింహి ఏం చేసిర్రే? మనకేంతీట పాడగాను, వాళ్ళు గట్ల పాడైర్రు, వాళ్ళని ఏమనుడు అని సప్పుడేక వచ్చినాం. ఓ నరిసి, అది మొత్తం అన్ని వశం చేసుకున్నట్టున్నదే, మంచిగా రుచి చూపినట్టుంది. అందుకే వాడు దాన్ని ఎక్కించుకచ్చుడు, దించుడు, దాని చుట్టే తిరుగుడు. అబ్బో అబ్బో అబ్బో, గీ షేండ కూడా వండబట్టి నరిసి ఇజ్జత్ పోతదే. ఆ పుష్పకున్ను లతకు చెప్పుదామా? ఓ పోరి, మనం చెప్పింది నమ్మరే. నా కొడుకు మీదనే ఉట్టిత్తుర్రా అని ఇద్దరు ఎగురుతారు. వాళ్ళ కళ్ళతోటి వాళ్ళు చూసినప్పుడే నమ్మాలే. ఇల్లు దొరకరా మనం చూడపోతామా? ఏమంటావు మల్లక్క? గంతేనే, మనం చెప్తే నువ్వు చూసినవా చేసినవా, నువ్వు చూసినట్టు ప్రూఫ్ ఏది అని మన మీదకి తిరగబడతారు. ఇక వీళ్ళు కూడా అంటారు కదా, అట్టిగా మా మీద ఎందుకు పుట్టిత్తుర్రు అని వీళ్ళు కూడా అంటారు. మనకేం వచ్చిన బాధనే, సప్పుడేక ఉండక దొరికిన రోజు ఉంటది అసలైన ఆట. రోత పాడగానికి దీనికి సిగ్గెట్ల లేకపాయే, వానికి అదెట్ల లేకపాయని నాకు అర్థం కాదు. ఇద్దరు ఆడిపోరగండ్లు. ఇక మొగుడు వాయే, ఎవడైతే ఏంది పండటానికని ఇది ఉంచుకున్నది. ఏమోనే పోసక్క, నా పొలం పోతాది పాయే, మా ముసరుడు అన్నుడు చూస్తాడు, మళ్ళా మొత్తుకుంటాడు. రా అమ్మ అటు ఇటు 5 అవుతుంది దగ్గరికి, వీడు ఇంకా అత్తలేడు. ఏందే, ఫోన్ చేస్తేనేమో అస్సలకి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏం పాడో మరి, పొలం కాడ ఒడ్లు గిడ్లు ఏదైనా చదువుతాండో. ఏం చదువుడే అమ్మా, ఇంతసేపు పోతారే, ఈమె కూడా రాలేదు ఇంకా. అలా పోరగాళ్ళు బడి నుండి వచ్చే టైం అవుతుంది కదా. ఏమో రాని, వచ్చినాక అడుగుదాం. అక్క, మా మమ్మ ఎట్టిపోయింది? మీ అమ్మ పొలం కాడికి పోయింది. అయ్యో ఇంకా రాలేదా? ఏది ఇంకా రాలేదు కదా. మీ అమ్మ నంబర్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మా తమ్ముడికి ఎత్తనేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కదా. వీళ్ళు ఎటు పోయినట్టు ఇంకా అత్తలేరు. పొలం కాడ ఏమైనా పని ఉండవచ్చు. వస్తుంది అమ్మా, దీనికి సిగ్గెట్ల లేకపాయనే, తమ్ముని మీద చేతేసుకొని ఎట్లత్తాంది చూడిది. అమ్మా, ఇంతసేపు ఏం చేసినావురా? పొలం కాడ ఇంతసేపు ఏం చేసినావు నువ్వు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. ఓ అక్క, నేను వేరే కాడికి పోయిన్నే. ఇక రాంగా ఈ వదినని ఎక్కించుకొని అత్తన్నా. నేను పొలం కాడ లేని ఇవ్వదాకా వేరే పని మీద పోయినా. ఆగరా నీ వచ్చిర్రారా? పారి పారి ఇంట్లోకి వారిగా మీరు వస్తారనే జల్ది వచ్చిన నేను. పారి ఇద్దరపుది కోపంగా చూస్తాంది. బొచ్చు, నువ్వేం బీకలేవే మెంటల్ నానా. వాడు నా వాడు. అదరా, నువ్వు నిజం చెప్పు, ఇవ్వదాకా పొలం కాడ లేకపోతే ఎటు పోయినావు నువ్వు? ఓ అక్క ఉర్రకు, నేను మళ్ళొత్తావు. అల్లచ్చుడు కాదురా, ఏం చేసినావురా? అన్నం లేదు, ఏది లేదు, ఏం తిన్నావు? అన్నవు తినేపోతుని కాదే, ఆకలి అవుతుందా? ఇక అసలు ఏం చేసినావురా నువ్వు? పొలం కాడ ఏం చేస్తారే, పొలం పనులు చేసినా. ఇంత పిస పిస కొడతారు నీ అవ్వ. అల్లెట్రా ఏందే అమ్మా, మన మాట వినకుండా మన మాట పట్టించుకోకుండా పోతుండు. ఒకసారి రాజుకు ఎప్పుదమ్మా, వీనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వమని. బాడుకోగిట్లయితే ఎట్లుంటదమ్మా? వీనికి పెళ్లి చేద్దాం బిడ్డ, ఎవరినన్నా చూసి. ఇక పెళ్ళామత్తనన్నా చక్కగా ఉంటాడు కావచ్చు. నిజమే అమ్మా, చెయ్యాలే. వీనికి ఎక్కడన్నా మంచి పిల్లను చూడాలే. పెళ్ళి అయితేనన్నా పెళ్ళాన్ని పట్టుకొని ఉంటాడు కావచ్చు. ఏమో దీన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతాండే నాకు అర్థం కాదు. నీకు చెప్పాలా, నువ్వు ఇంకోసారి నా తమ్ముతోడు బండి మీద పోకని. ఏం పాడో బిడ్డ, ఏమనుకుంటదో, ఆ మోగనికి చెప్పుకుంటదో ఎట్లను. చెప్తే చెప్పుకొని నీ అవ్వ. ఏందే ఆమెకు భయపడేది నాకు అర్థం కాదు. పోనీతి బిడ్డ, ఏవల పాపం వాళ్ళకే ఏదో దించిరమ్మంటున్నందుకు దించత్తుండు తీసుకొత్తుండు అని అంటది. అదేమంటది గాని వేస్ట్ గాడు. కాయ పెట్టిపోయమ్మా. ఎందుకు బిడ్డ, పాలు తాగవా?
తలకాయ నొత్తాను, కొంచెం చాయ్ పెట్టుకో. నువ్వు ఎక్కువ వారి గురించి ఆలోచించకు. ఎందుకు మోగోడు గట్నే తిరుగుతాడు, లైట్ తీసుకోవాలి. అట తమ్ముడు కదనే, చెడిపోతా అంటే ఇట్లా చూస్తానే అమ్మ, నాకు అర్థం కాదు. నువ్వు మంచిగానే ఉంటాడు తీ బిడ్డ. ఏ నన్నో పిల్లని చూసి ఆయనకి దలగా పెడదాం. ఆ పిల్లని పట్టుకొని ఇంత పని చేసుకొని బతుకుతాడు. సరేలే, ఏదో జరుగుతాంది. రోజు పొలం కాడికి పోయి గంటలు గంటలు అంతకుముందు ఉండకపోయేటోడు కదా, ఇది కూడా ఉండకపోయేది. ఇప్పుడు ఉండి ఇద్దరు ఏం చేస్తున్నారు, ఎట్లనన్నా కనిపెట్టాలి. వీళ్ళ మీద ఓ కన్నేసే ఉంచాలి. ఏమైంద్రా వారి, మొత్తం కననే పడతలేవు, ఏడబోతాను 2 రోజులకెళ్ళి. ఏ జ్వరం వస్తాంద్రా? జ్వరం వస్తాందా? మరి మంచిగా ఊంచుకున్నావా, గోళీలు వేసుకుంటానవా? అన్నెత్తనరా అని అవ తక్కువై పాడైతే లేదు. టైఫాయిడ్ జ్వరం అట. ఏం తింటలేను చక్కగా. ఇక మా అమ్మ పాపం నేను చేయబట్టి అది ఏ పనికి కూడా పోతలేదు. నువ్వు కనబడతలేవు, వాడు శ్రీని గాడు కనబడతలేడు. వాని సంగతి చెప్తావారా? వాడు ఇంటి ముంగడదాని ఆంటీని పట్టిండు. వాని సోపతి నేను కూడా పడతలేనురా. వేస్ట్ గాడు. ఏమొక్క ఆంటీ నువ్వు పట్టిండు వాడు. వానికి ఎవడు దొరకనట్టు. అదేరా అందరు అనుకుంటారు, ఆమెతోటే బాగా తిరుగుతాండు, ఆమెను ఊకెక్కించుకొని పోతుండు అని అంటుర్రు. అంత అయిపోయినట్టున్నది, అందుకే వాడు దాన్ని ఇచ్చిపెడతలేడు. అంతేనా? నీతోటి ఎప్పుడన్నా అన్నాడా గిట్లా గిట్లా అని? నాతోట అంటే వాడు బతుకుతాడారా? వాని కథలు లేదు చూస్తలేనా? వాని కథలు నాకు తెలివాయా? అందరికి తెలుసు కానీ బయటకు వస్తలేదు. బయటకు వచ్చిన రోజు వాంది వలుగుతుంది గాని. అంతేనా? అవునరా, గురేనడావు వస్తాడు బండి మీద. వానితోటి నాకు మాటే మాట్లాడబుద్ధి అయితే లేదు. ఎందుకురా, అవసరమా రా? గా పెళ్ళైన దాంతో వీనికి అవసరమా? వీని వయసు ఎంత, దాని వయసు ఎంత, దానికి 2 ఆడపిల్లలు ఉన్నారు. వీనికి సిగ్గు అనిపిస్తలేదు. వీనితోటి మాట్లాడద్దురా వారి చోటు గాని షాప్కు రానియకరా. బంటే ఏం సంగతిరో కనబడతలేవు. సీరెట్ల కట్టింది దాని జోకు, దాని సీర సింగుల మీద నా మనసు. ఇంకేంది, మనసు పడి పోతున్నావు కదా వాళ్ళ దగ్గరికే. మేమెందుకురా నీకు? ఏ ఊకోరా బంటి, ఏమైందిరా కనబడతలేవు? సిగ్గున్నాదిరా నీకు? నువ్వు మంది ఆడోళ్ళని పట్టుకొని తిరుగుతావు, మళ్ళీ వాడిని కనబడతలేవు అని అంటావేమ్రా? నేనెవరు పట్టుకొని తిరిగినా? ఇక అది నేను పొలం కాడ దించుమంటే ఎక్కించుకరమ్మంటే ఎక్కించుకత్తన్న దాన్ని అపార్థం చేసుకుంటే ఎట్లరా? రే నువ్వు కథలు పడకు, మాకు అన్ని తెలుసు గాని నువ్వు ఎంత దాచినా కూడా మా దగ్గర అసొంటి ముచ్చట్లు దాయాయి గాని నాటకాలు చేయకు. అరే నిజంరా. ఏ పోరా వేస్ట్ గా, నీతోటి మాట్లాడి వేస్ట్. అన్ని పిచ్చి పిచ్చి కథలు పడుకుంటా అంతా మెంటల్ ఎత్తున్నావు. అవసరమారా నీకు? 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏమో గదిని పట్టినవు. నేను పట్టినా అని నీకు చెప్పిండారా? నేను గామెను ఎందుకు పడతారా నాకు అర్థం కాదు. అంతా మీ భ్రమ. ఏదో ఇంటి ముంగట ఉన్నది, ఎప్పుడన్నా బండి మీద ఎక్కించుకరమ్మంటే దించుమంటే ఏదన్నా అవసరం ఉంటే చెప్తే తీసుకుపోయినందుకు ఇక దాన్ని నేను ఉంచుకున్నట్టేనా ఏంది? ఏమోరా నీ అవ్వ, అందరు ఊరంతా అదే మాట్లాడుకుంటారు. వాళ్ళు రాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఒకసారి అని పేరు చెప్పు నాకు. నీ అక్క పోయిన ఆలుగా అందుకుంటా నేను. అత్త అందుకున్నావు, ముఖం పెట్టుకొని ఏం చేస్తున్నావురా? ఏం లేదే, తిన్నా, బయటనే అటు ఇటు తిరుగుతున్నా. అవునా, మీ అక్క వన్నదా? వాళ్ళేడ నిద్రపోతారు ఇప్పుడు, పిల్లలు వన్నరా? హోంవర్క్ రాస్తున్నారు, బాగుందట. ఇద్దరు ముందట రూమ్ లా టీవీ చూసుకుంటా రాస్తున్నారు. నేను వస్తానే. అదే గాని ఇప్పుడు మీ వాళ్ళు వండుకోకపాయే, ఈ పిల్లలు వండకపాయే, ఇప్పుడు వస్తావా? ఆగరాదు, 11-12 వరకు వచ్చేవు గాని. అదే గాని 11 వరకు వస్తా. అప్పటి వరకు వీళ్ళు పడుకుంటారు గాని. ఏం చేస్తాను? ఏం లేదురా, బెడ్ లో పడుకున్నా, నీకు కాల్ చేసి మాట్లాడుతున్నా. సరేలే. అమ్మా ఏంద్రా? ఇంట్లోండ్రా. మమ్మీ డాడీ ఫోన్ చేసిండానే? ఇలా డాడీ తోటి మాట్లాడలేదు. డాడీ అప్పుడే చేసిండు బిడ్డ. డాడీకి అలా తలకాయ నొప్పి లేచిందట, పడుకుంటున్నా అని అన్నాడు. అవునా మమ్మీ, ఒకసారి ఫోన్ చేయ, డాడీ తోటి మాట్లాడదాం. పొద్దున చేద్దాం బిడ్డ, డాడీ పడుకోవచ్చు. సరేలే మమ్మీ, నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావే? ఎవరు లేరు, మా ఫ్రెండ్. అయిపోయిందా హోంవర్క్? అక్క రాస్తాంది. సరే సరే, తొందర రాసుకొని రమ్మా, నువ్వు పడుకుందురు. సరే. ఓకే ఫ్రెండ్ అంటది, ఎవరితో మాట్లాడుతుందో ఏమో. ఏంటట? ఏం లేదు, వాళ్ళ అయ్యకు ఫోన్ చేసిరట. అయ్య మీద పానం కొట్టుకుంటాంది కావచ్చు. అప్పుడే 2-3 సార్లు చేసిండు. పెద్ద మాట్లాడింది అని చిన్న అప్పుడు లేదు ఇంట్లో. ఓహో, మరి చేసి ఇవ్వకపోయి నువ్వు మాట్లాడకపోదునా? ఎందుకు మళ్ళీ సోది పెడతాడు, గంట సేపు ఉడవది దంగది. సరే సరేలే. మరిగా అమ్మయ్య పడుకున్నారు కదా, కాల్ చేసి చేస్తుండు. హలో, ఏమైంది? ఫోన్ లిఫ్ట్ అయ్యో. అరే వాళ్ళు పడుకోవద్దా? ఇప్పుడే పడుకున్నారు. వీళ్ళు కూడా వన్నారు. నువ్వు డోర్ది ఇంటేను కది, నేను వస్తానా? సరే తీస్తానదా, పిల్లగా చూసుకుండ్రా. ఆ, వాళ్ళు పడుకున్నారా లేదా? పడుకోక ముందే వచ్చినవా? అరే పడుకున్నారే. మా బావ వచ్చిండి అల్లా.
ఇక మా బావున్నక్క రూమ్లో పడుకున్నారు వాళ్ళు, గడియ పెట్టుకున్నారు. ఇక మా అమ్మ పండుకున్నది నిద్రపోయింది ఎప్పుడో. ఈ అవ్వ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, పిచ్చి బాగుంది నీకు. అరే వాళ్ళు పడుకోవద్దా? సరే గాని పిల్లలు అది పండుకున్న డోరు పెట్టినవా? పెట్టినా ఈ అక్కని ఇక్కడ నుండి బొమ్మనరా. ఫోన్ ఇప్పటిదాకా వాళ్ళతోటి లొల్లైంది, నువ్వు మళ్ళా నన్ను ఇక్కడ వచ్చినాక కూడా మనశ్శాంతి లేకుండా నువ్వు మళ్ళీ లొల్లి పెట్టకు. ఎందుకు లొల్లి? ఏమన్నారు? ఏమన్నారంటే ఏం చెప్పాలి అట, ఆగమాగం తిరుగుతానట, నాకు పెళ్లి చేస్తారట, పెళ్లి సంబంధం చూస్తారట. అవునా? నేను చేసుకొని ఇప్పుడే నాకు ఇష్టం లేదు అని నేనన్నా. చేసుకుంటావా? అయింది కొంపదీసి. అమ్మో నిన్ను బదిలీ నేను ఉండలేనురా. అరే నువ్వు నన్ను చేసుకోరాదే, బాధలన్నా తప్పుతాయి వాళ్ళతోటి. ఈ అవ్వ నేను రోజు తిట్టుడే నన్ను. ఇక మా బావ కూడా అంటాండు, ఎక్క నన్ను అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి, అప్పుడే శ్రీను తిరగకుండా అవుతాడు అని అంటాండు. ఇక ఆయన ముంగట నేనేమనాలి అని సైలెంట్గా ఉన్నా తెలుసా. ఇక వాళ్ళు ఆడ ఒర్రిచ్చారంటే నువ్వు వీడికి వచ్చినాక నువ్వు ఒర్రిస్తావు కాసేపు, మరి మనశ్శాంతి ఉండనియవు. చూడు ఒకసారి నువ్వు. ఏంటిది? పెళ్లి చేసుకుంటావా? లేదు. అమ్మో నువ్వు చేసుకుంటే నా పరిస్థితి ఏం కావాలరా? నేనైతే పిచ్చిదాన్ని అయిపోతా తెలుసా. నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మరి నువ్వు నన్ను చేసుకో, ఇక్కడికన్నా పోదాం. నిజమంటున్నావా? నిజమే అంటున్నా, జోక్ కాదు. అది ఎట్లా కుదురుతుందిరా? నాకు ఏ పిల్లలు ఉండే. మరి నన్నెందుకు చేసుకోవద్దు, నాతోటే ఉండు అని అంటున్నావు. మరి నువ్వేమో నాతోటి ఉండుకుంటా వాళ్ళతోటి ఉంటావా? మనం ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం చెప్పు. సరే చేసుకుంటే చేసుకుందులే, చేసుకున్నాక కూడా నువ్వు నాతోటే ఉండాలి సరేనా? నీతోటి ఉండకపోతే ఎవరితోటి ఉంటా? నేను చేసుకున్న వరకు చూద్దాంతి, నాకు నువ్వే కావాలి, అర్థమైందా? ఐ లవ్ యూ. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇంకో పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మరి మీ వాళ్ళు ఫోర్స్ చేస్తే? చేసుకున్నా కూడా దాంతో ఉండా, నీతోటే ఉంటా సరేనా? సరేరా. తమ్ముడు లేడు కదా, మళ్ళా వీడు ఎటు వేయండు? అబ్బా పడుకోకుండా వాని కావాలంటే అయిపోవు. అసలు వీడు ఎటు వేయినట్టు? ఇప్పుడు 2:30 అవుతుంది టైము, ఇప్పటికీ వాళ్ళు లేడు అని అంటే నాకు తెలిసి మరి పక్క ఇంటి ముంగడ దానికి ఇట్లా అలవాటైందా? ఎటు వేయండు? ఎప్పుడు వస్తాడు? బయట కోదామంటే ఒక్కదాన్ని బయట కోరాదాయే, మా ఆయనను లేపల్లా. ఏమండి ఓయ్. ఏంటిదే? మా తమ్ముడు లేడండి, మళ్ళీ వాడు ఎటో పోయిండు. లేడా? ఎటు వేయండంటూ ఎటు పోతాండి రాత్రి? అదే కదా, ఒకసారి బయట కోదాం రండి. వాడు ఎటు వేయండు, ఎప్పుడు వస్తాడు అనేది వాడు వచ్చేదాకా మనం చూద్దాందా. పూసుకనా దాని ఇంట్లో గిట్ల వేయండా అనేది తెలుస్తుంది కదా. ఏ అద్దు తీయే, నాకు నిద్ర వస్తుంది, మళ్ళీ నాకు పొద్దున ఆఫీస్ ఉంది. ప్లీజ్ పండుకో, నీ అవ్వరి పడుగుదాం గాని. ఏరా నువ్వు వాని గురించి వెయిట్ చేసి ఆడు ఎటు వేయండు, ఏ నుండి వస్తుండ అనేది చూసి అడుగుదాందా. ఎందుకే నన్ను ఇక్కడికి వచ్చి పండుకోమన్నావా ఏంది? అబ్బా రండి ప్లీజ్, ఆ అమ్మను కూడా లేపుతా నేను. వాడు ఎటు వేయండో మనకు తెలియాలి, రోజు ఇదే పరిస్థితి. సరేపా. దోస్తులు మరి చూసిర్రా మన వీడియో? ఇక మరి నెక్స్ట్ పార్ట్ లో లతకు రాజుకు వాళ్ళ తమ్ముడు దొరుకుతాడా, మరి ఏమైతుంది ఏం కదా అనేది అయితే చూస్తూ ఉండండి. ఇక ఈ ఎపిసోడ్స్ అనేవి కొంచెం లేట్ గా వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఈ స్టోరీని తక్కువ ఇష్టపడుతున్నారు, ఆ కామెడీ సిరీస్ అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఎక్కువ అదే పెట్టడానికి ట్రై చేస్తాము. ఇది 2 రోజులకు ఒకసారా లేకపోతే ఎట్లనో పెడతాం దోస్తులు. అయితే ఇది రియల్ స్టోరీ కాబట్టి మేము కొంచెం తొందర చూపిస్తున్నాం అన్నమాట. సిరీస్ కొంచెం తొందర ఎండ్ చేద్దామని. ఇక వేరే ఫ్యామిలీ స్టోరీస్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము తర్వాత ఈ సిరీస్ అయిపోయినాక. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి దోస్తులు, ఏంది నర్సక్క ఇట్లా చేస్తున్నారు అని. కొన్ని రియల్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావాలని తీసుకొచ్చినాం, చూపిస్తున్నాం. అయితే ముచ్చట ఏంది అని అంటే ఈ సిరీస్ ని కూడా ఇష్టపడి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఏమైంది నర్సక్క సిరీస్ పెట్టండి అని. సో వాళ్ళ కోసమే ఇప్పుడైతే 4-5 డేస్ అవుతుంది కదా పెట్టక, అందుకే ఈ రోజు పెట్టినాం అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.